కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కృపలను కృతజ్ఞతతో స్తుతింతును. కృపలను హోలి బాబా శలంతను తలంచుచు కృపలను తలంచుచు
నాయుష్కాలమంతా నా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా నా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. దేవుడికి స్తోత్రం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి ఈ లైవ్ ద్వారా సందేశం ఉంటున్న బిడ్డలందరికీ, అలాగే మందిరంలో కూడి ఉన్న బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుడు మహా కనికరాన్ని బట్టి పిల్లరా మరొక ఈ శుక్రవారం ఈ విధంగా లైవ్లో నుండి మీ గృహాల్లోకి రావటానికి, మీ వద్దకు రావటానికి దేవుడు కృప చూపించేవాడుగా పిల్లరా దేవదేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. పిల్లరా యెషయా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా దినము వచ్చుచున్నది, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింప చేయుటకును ఘోరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. చాలు, దేవుడు తన మాటలు మన కొరకు దీపించును గాక. ఆమె ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుడు బిడ్డలారా, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుడు మాటలు ఆలకించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి ప్రియులారా, మనం గత వారంలో సిరియా లాంటి వారు మందిరంలో సంఘంలో కావాలి అని ఒక సందేశాన్ని చెప్పడం జరిగింది. ఎందుకో మరలా నేను ప్రార్థన చేయొచ్చు ఉండగా దేవుడు ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో ఈ దేవుడు రాకడ సందేశాలు అందిస్తే బాగుంది అనిపించింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వెళ్ళారు. అందును బట్టే ఈరోజు మరొక సందేశాన్ని దేవుడు మన ఎదుట ఉంచాడు. ఇవి రాకడ దినములు కావా? అంశం పేరేంటి చెప్పండి. ఇవి రాకడ దినములు కావా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి ఒకసారి, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుడు వెళ్ళారు, ఇవి రాకడ దినములు కావా? చూడండి, మనం చదువుకున్న లేఖనాన్ని గమనించినప్పుడు యెహోవా దినము వచ్చుచున్నది అంటున్నాడు. ఎవరి దినం అంట? యెహోవా అనగా ప్రియ దేవుడు వెళ్ళారు ఉన్నవాడు అని అర్థం. ఏంటి చెప్పండి? ఉన్నవాడు అని. ఆయన ఉన్నవాడు, తనంతట తానే ఉన్నవాడు, సమస్తాన్ని కలగజేసిన వాడు. మోషే వచ్చి అడిగాడు కదా, దేవాని పేరేంటంటే ఆయన అన్నాడు కదా, నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. దేవుడు వెళ్ళారు, ఉన్న దేవుడైనా అనుదేవుడైనా ఇతను అంటాడు కదా, అది ఆయన దినం అంట వచ్చుచున్నది. అది ఎలా వచ్చిందంటే దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. దేవుడు వెళ్ళాడు, దేవుడు రాకడ ఎలా వచ్చిందంట? యేసుక్రీస్తు వారు రాకడ ఏ విధంగా వచ్చిందంటున్నాడు ఇక్కడ చూడండి. పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకును. చూడండి, ఎవరుంటారంట అందులో? పాపులు ఎవరు కూడా దేశంలో ఉండకుండా ఏం చేస్తాడంట? ఆ రాకడ దినాల్లో దేవుడు వెళ్ళారు, యేసుక్రీస్తు వారు రాకడ దినాల్లో జరిగే విషయాలు ఇవి. యెషయా భక్తుడి దేవుడు వెళ్ళారా ఆ విషయాలన్నిటినీ ప్రవచనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథాన్ని మనం కొద్దిగా పరిశీలన చేస్తే పిల్లరా, యెషయా గ్రంథం బైబిల్ గ్రంథంలో ఇదొక చిన్న బైబిల్ గ్రంథం అని చెప్పుకోవాలి మనం. మన బైబిల్ గ్రంథంలోనే ఇదొక చిన్న బైబిల్ గ్రంథం. ఎందుకంటే ఇప్పుడు దేవుడి వెళ్ళారా, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు చెప్పండి? 66 అధ్యాయాలు ఉంటాయి. ఇప్పుడు దేవుడి వెళ్ళారు. మన బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి చెప్పండి? 66 పుస్తకాలు ఉంటాయి.
దేవుడు వెళ్ళారా ఈ యెషయా గ్రంథంలో 39వ అధ్యాయం వరకు పాత నిబంధన విషయాల గురించి మరి ఎక్కువగా రాయబడి ఉన్నట్లయితే ఆ 40వ అధ్యాయం కాడ నుండి 66వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు వారి గురించి ఆయన వాటిని గురించి రాయబడిన పుస్తకం యెషయా గ్రంథం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుడు వెళ్ళారా ఈ యెషయా గ్రంథాన్ని ఇంకా మనం కొద్దిగా ఆలోచన చేసినట్లయితే ఈ ప్రవచన గ్రంథంలో మొదటి గ్రంథం యెషయా గ్రంథం. ప్రవర్తన గ్రంథంలో మొదటి గ్రంథం అంటే ప్రవర్తన గ్రంథం, ప్రవచనాల గ్రంథాలు ఉన్నాయి. అది యెషయా గ్రంథం కానుండి మలాకి గ్రంథం వరకు అనమాట. ఎక్కడి చెప్పండి, యెషయా గ్రంథం కానుండి మలాకి వరకు ఏం గ్రంథాలు ఇవన్నీ? ప్రవచన గ్రంథాలు. రాగడ దినాల్లో ఏమి జరుగుతాయో అనే విషయాలు ప్రవచించే గ్రంథాలు ఈ గ్రంథాలు. ఈ గ్రంథాల్లో యెషయా గ్రంథం దేవుడు పెట్టారా, యెషయా పెద్ద ప్రవర్తనలో మొదటి ప్రవర్త అని చెప్పుకోవాలి మనము. పెద్ద ప్రవర్తనలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? యెషయా, ఇర్మియా, యేస్కేలు, దానియేలు, వీళ్ళందరూ పెద్ద ప్రవర్తనలు. ఈ పెద్ద ప్రవర్తనలు చిన్న ప్రవర్తనలు ఉన్నారు. చిన్న ప్రవర్తనలు ఎవరు? యోనా, జెఫన్యా, మలాకి, వీళ్ళందరూ చిన్న ప్రవర్తనలు. దేవుడు వెళ్ళారు. చూడండి ఈ పెద్ద ప్రవర్తనలోనే ఈయన ప్రధాన ప్రవర్త అని చెప్పుకోవాలి మనం. ఈ యెషయా గ్రంథంలో దేవుడు వెళ్ళారు. మనం ఈ విషయాలు గమనించినప్పుడు ఆయన అంటాడు కదా, ఇదిగో ఏమంటున్నాడు, యెహోవా దినము వచ్చుచున్నది. ఆ దినం వచ్చినప్పుడు అంటే ఏం జరుగుతుంది అంటే పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకును దేశమును పాడు చేయుటకును. దేవుడు వెళ్ళారు. చూడండి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, చూడండి పాపులంట ఏమవుతారని చెప్పండి, బొత్తిగా దానిలో ఉండకుండా నశింపు జరిగిద్దంట. మీకు ఇంకా కొద్దిగా కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త మీరు చూడండి 17వ అధ్యాయాన్ని 26వ వచనం కానుండి మనం చదివినప్పుడు మీరు చదువుతాం త్వరగా. లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం కానుండి మనం కొన్ని విషయాలు చదువుతాం. ఏ దినాల్లోనంట? నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడు దినములలో కూడా జరుగును. ఏం జరిగింది నోవాహు కుమారుడు ఆ దినాల్లో? నోవాహు దినాల్లో ఏం జరిగింది? నోవాహు దినాల్లో దేవుడు బిడ్డారా నీతిమంతుడైన నోవాహు మాత్రమే రక్షింపబడ్డాడు. పాపులందరూ ఏమైపోయారు చెప్పండి? నశించిపోయారు. యేసుక్రీస్తు వారు రాకడ ఎలా ఉండిందంట, ఆ దినాల్లో ఎలాగ జరిగింది అంటున్నాడు. నోవాహు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుడు రాకడ దినాల్లో కూడా జరుగును అన్నాడు. ఇంకా చదువుదాం, కింద వచ్చిన చదవండి. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇవ్వడుచు ఉండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారి అందరికంటే ఎవరు? వారందరూ భక్తిహీనులు, పాపులు. వాళ్ళందరిని ఏం చేశాడు? వాళ్ళందరికంటే ఒక నీతిమంతుడైన నోవాహు తప్ప అందరు కూడా ఏమైపోయారు చెప్పండి? నశించిపోయారు. దేవుడు పిల్లలు ఇక్కడ యెషయా భక్తులు ఏం చెబుతున్నాడు? పాపులంట దేశంలో ఉండకుండా బొత్తిగా నశింపబడతారంట. చూడండి దేవుడు పిల్లరా, ఈ రాకడ దినాల్లో అంత్య దినాల్లో జరిగే పని ఏంటో తెలుసా? పాపులు కనపడరు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు కనపడరు? పాపులు అనేవారు కనపడరు. చాలా మంది దేవుడి వెళ్ళారా, అయ్యో ఈడేంటి ఇలా ఉంటున్నాడు, ఇలా అన్యాయం చేస్తూ ఉన్నాడు, అక్రమాలు చేస్తా ఉన్నాడు, మోసాలు చేస్తూ ఉన్నాడు, దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. దేవుడి పిల్లలు చాలా మంది కొన్ని విషయాలు చెబుతా ఉన్నప్పుడు గుండెలో బద్దలైపోతాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పేదవాడు తినటానికి తిండి లేనివాడు దేవుడి పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే వచ్చేది 150 రూపాయలు 200 రూపాయలు వచ్చి వాళ్ళ కుటుంబమే జరగటానికి నానా ఇబ్బందులు పడేవారు. ఏదేమైనా ఒక పని చేయటానికి ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? ఇదేనా డబ్బిస్తే తప్ప
పని చేయడం. ఇలాంటి వారందరికీ ముగింపు రాబోతా ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి గట్టిగా హల్లెలూయా. చూడండి, ముగింపు దినాలు రాబోతా ఉండే. అక్రమం చేసేవాడు, అన్యాయం చేసేవాడు, దేవుడి బిడ్డలు దొంగలు, మోసాలు చేసేవాళ్ళు, కల్తీ వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ పాపులంట ఏం కాబోతున్నారు చెప్పండి? నాశనం. దేశంలో ఉండకుండా ఏం కాబోతున్నారు? వాళ్ళు నాశనం చేయబోతున్నాడంట దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీ ప్రవర్తనను మార్చుకోవాలి. నువ్వు నీతిగా జీవించాలి, మంచిగా జీవించాలి. నీ ప్రవర్తన అంతా ఎలా ఉండాలి చెప్పండి? దేవుడికి అంగీకారంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. చూడండి ఇప్పుడు దేవుడి వెళ్ళారా, ఈ పరిస్థితులన్నీ ఎలా ఉంటే చెప్పండి? ఎక్కడ చూసినా అన్యాయం, మోసం జరుగుతా ఉంది కదా. దేవుడు వాక్యం చదివిస్తా ఉంది. వీళ్ళందరినంతా ఏం చేయబోతున్నాడు? దేవుడు నిర్మూలన చేస్తాడంట. ఇంకా అదే లోకాసు వార్తలోనే మనం 28వ వచనాన్ని కూడా చదివినప్పుడు, లోతు దినములో జరుగునట్లుగా జరుగును, జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరికంటే, ఎవరు వారందరూ? పాపులందరికంటే ఏం జరిగింది చెప్పండి? నాశనము చేసెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పిల్లల పాపులు కనపడకుండా పోయే రోజులు రాబోతున్నాయి. అది ఆల్రెడీ ప్రారంభించబడింది. ఏమని చెప్పండి? అది ఆల్రెడీ ప్రారంభించబడింది. పాపులు వినాశనం రావటానికి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకా మనం యెషయా గ్రంథం ఈ 13వ అధ్యాయం ఈ 9వ వచనంలో మనం చదివినప్పుడు, క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపంతోను అది వచ్చును. దేవుడు అక్కడ ఎలా వచ్చిందంట? క్రూరమైన ఉగ్రత అంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఉగ్రత వస్తే తాడుకోగలిగిన వాడు ఎవరు? తట్టుకోగలిగిన వాడు ఎవరు? ఇంకా ఎలా ఉంటుందంటే చెప్పండి? ప్రచండమైన కోపముతో అది వచ్చును. ఇంకా 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆకాశ నక్షత్రములను, నక్షత్ర రాసులను తమ ఎలుగు ప్రకాశింపనీయవు. ఉదయ కాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఇప్పుడు దేవుడి మీద ఆయన రాకడప్పుడంట ఏం జరుగుతుంది చెప్పండి? నక్షత్ర రాసులంట తమ ఎలుగు ప్రకాశింపనీయవంట. ఉదయ కాలమున సూర్యుడి కంటే ఏం కలిగింది చెప్పండి? చీకటి. పాట ఉంది కదా, చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ చేతులు కదిలిపోవును. సూర్యుడు అంట పగటి కాలపు వేళను కూడా చీకటి కమ్ముతాడంట. ఆకాశ నక్షత్రములు అయ్యంట ఎలుగు ప్రకాశింపనీయవు. చంద్రుడు ప్రకాశించడంట ఆయన దినాల్లో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పిల్లారు, ఈ పరిస్థితులన్నీ జరుగుతాయి ఎప్పుడు? యేసుక్రీస్తు వారి రాకడ సమయాల్లో. ఇంకా ఆయన రాకడ వచ్చిన తర్వాత, సంఘం మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత ఏం జరిగిందో తెలుసా?
ఇదే సూర్యుడేమో పగటి కాలం వేళలో ఇప్పుడేమో ప్రకాశించడంట, చంద్రుడేమో ప్రకాశించడంట, నక్షత్రాలన్నీ ప్రకాశించవంట. దేవుడు ఎప్పుడు? ఆయన రాకడ సమయంలో. ఆయన రాకడ వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఎలా ఉంటాయో తెలుసా? మీరు ఇది కూడా చదవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము మీరు చూడండి. 26వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా తన జనుల గాయములు కట్టి వారి దెబ్బలు బాగు చేయు దినమున చంద్రుని ఎన్నిల సూర్యుని ప్రకాశం వలె ఎలా ఉండిద్దంట? చంద్రుని వెలుగంట ఎలా ఉంటుంది చెప్పండి? చంద్రుని ఎన్నిలంట సూర్యుని ప్రకాశం వలె ఉండిద్దంట. ఎప్పుడు? సంఘము ఎత్తబడిన తర్వాత జరిగేది ఇది. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. సంఘం అంటే యేసుక్రీస్తు వారు రాకడ సమయంలోనేమో సూర్యుడు ప్రకాశించడంట, సూర్యుడు తన కాంతినివ్వడంట, సూర్యుడు చీకటి కమ్మిద్దంట, చంద్రుడు ప్రకాశించడంట, నక్షత్రాలు ప్రకాశించవంట. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు రాకడొచ్చి సంఘం మధ్యాకాశానికి ఎత్తబడిందో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? చంద్రుడు అంట ఏంటి? చంద్రుని ఎన్నిలా అంటే అతని వేడి, ఆ క్రాంతి సూర్యుని ప్రకాశం అనే. అబ్బా దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నైట్ కూడా పగలే. ఇక మరి చెప్పండి ఏంటి? నైట్ కూడా పగలే. అంత ప్రకాశంగా ఉండిద్ది, అంత వేడుండిద్ది. దేవుడు వెళ్ళారు. చంద్రుడు క్రాంతి ఎలా ఉండిద్ది చెప్పండి? సూర్యుడిలాగా ఉండిద్దంట. ఇంకా మరి సూర్యుడి సంగతి ఏంటి? చదువుదాం కింద వచ్చిన. సూర్యుని ప్రకాశము 7 దినముల ఎలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లు ఉండును. దేవుడికి స్తోత్రం చెల్లిద్దా? చెప్పని గట్టిగా హల్లెలూయా. ఎలా ఉండిద్దంట సూర్యుని వెలుగు? 7 దినములు వెలుగంతా కలిస్తే ఎలా ఉండిద్దో అలాగ ఉండిద్దంట సూర్యుని వెలుగు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడది? సంఘము ఎత్తబడిన తర్వాత. ఇప్పటికంటే దేవుడి పిల్లల వాతావరణంలో అంతా ఏం జరుగుతుంది తెలుసా? మార్పులు జరుగుతూ ఉన్నాయి. నేటి దినాన ఇప్పటికీ కూడా ఒకవేళ నైట్ ఫ్యాన్ లేకపోతే ఇళ్లలో పడుకునే పరిస్థితి లేదు. ఒక్కపోస్తుంది కదా. నిన్నటి దాకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దేవుడి పిల్లారా ఒక పూట వర్షం ఆగిపోయింది అనుకోండి, ఎండ కాసుకుంటే ఎలా అనిపిస్తుంది? వామ్మో ఏమండయ్యా బాబు అంటున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడగట్టిగా హల్లెలూయా. అసలు బయటికి వచ్చి తిరగలేని పరిస్థితులు. ఏరే ఒక సేవకుని దర్శించాలని అతను కొద్ది పనుండి చిన్న ప్రార్థన చేతి కానీ రమ్మన్నప్పుడు ఏరే ఆ పాస్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళటం జరిగింది. అడ్రస్ నాకు అర్థం కాలేదు. ఆ పాస్టర్ గారికి ఫోన్ చేశాను, నాకు అడ్రస్ అర్థం కావట్లేదు పాస్టర్ గారు అంటే. అతను అన్నాడు కదా, నేను వస్తున్నాడు పాస్టర్ గారు అంటే ఒక 5 నిమిషాలు అక్కడ ఉన్నామన్నాడు. సరే బండి ఆపి అక్కడ నిలబడ్డాడు అంతే. నిన్న జరిగింది. ఎండకి తట్టుకోలేక వెంటనే నిమ్మకాయ సోడా ఒకటి తాగాను అక్కడ. ఒక 5 నిమిషాలే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. ఎంత నిన్నటి దాకా వర్షాలు కురిసినా కూడా ఆ ఎండ ఎలా ఉంది చెప్పండి? దేవుడి పిల్లలు ఎన్ని రాకడ చూసింది కాదా? మీకు అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ యేసుక్రీస్తు వారు రాకడ సంఘం ఎత్తబడిన తర్వాత అంట ఇలాంటి పరిస్థితులు మనం చూస్తాం. ఏ మాటలు ప్రకటన గ్రంథం మనం చదివినట్లయితే దేవుడి పిల్లల 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినట్లయితే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనము మీరు చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడంట? 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులనంట అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన ఏడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును
దూషించిరి గాని ఆయనను మహిమపరుచినట్లుగా వారు మారు మనసు పొందిన వారు కారు. దేవుడి పిల్లలు, ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేది. సంఘం ఎత్తబడక మునిపే జరిగిందంట. సూర్యుడు ప్రకాశించడు, ఆయన చీకటి కమ్ముతాడు, చంద్రుడు ప్రకాశించడు, నక్షత్రాలు ప్రకాశించవు. కానీ సంఘం ఎత్తబడిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఎంత భయంకరం ప్రియులరా! చంద్రుడు ప్రకాశం అంట, సూర్యుడు తేజస్సులాగా ఉండిద్దంట. సూర్యుడు 7 దినములు వేడి ఒకే రోజు వచ్చినంతగా ఉండిద్దంట. మరి అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటావా? ఆ పరిస్థితుల నుంచి నువ్వు తప్పించుకొని దేవుడి రాజ్యంలో నువ్వు ఉంటావా? నీ కుటుంబాన్ని నువ్వు ఆయన రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపరుచుకుంటున్నావా? లేకపోతే దేవుడి పిల్లలు నిర్లక్ష్యంగా నీ ప్రవర్తన నువ్వు కొనసాగిస్తూ ఉన్నావు? పాపులుగా నువ్వు ఉంటున్నావా? నీ ప్రవర్తన ఎలాగుంది? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవిత విధానం ఎలాగ ఉంటుంది? దేవుడి పిల్లలు నీతిగా న్యాయంగా బ్రతుకుతున్నావాడు? మన ప్రవర్తన మనం సరి చేసుకుంటున్నావా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుడి పిల్లరా, ఎదుటివాడికి ఏదైనా నీ చేతైన దాంట్లో సహాయం చేస్తూ ఉన్నావా? ఆయన రాకడ వస్తే ఉన్నదంతా ఏం చేయాలి తెలుసా? ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కోట్లు ధనం ఇళ్లలో ఉన్నా పొరుగువాడు అపాయంలో ఉన్నాడంటే వాడికి కనీసం కొంత సహాయం చేసే పరిస్థితి లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సేవకుడు కాలు ఇరిగింది, తన తల్లిగారు కూడా కాలు ఇరిగింది. దేవుడి పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు, పాస్టర్ గారు ఇద్దరు మాత్రమే, ఇంకెవరు ఉండరు వాళ్ళ ఇంట్లో. ఫ్యామిలీ గొడవ వచ్చి ఇడిపోయారు. ఇద్దరు మంచంలో పడిపోయి ఉంటే దేవుడి పిల్లరా, అతను పరిస్థితి ఎలా ఉందంటే ఏమి కనీసం వండుకునే పరిస్థితి లేదు, తినే పరిస్థితి లేదు, ఎవరు సహాయం చేసే పరిస్థితులు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు అర్పించారు. పైన కనపడిందా? ఎలా చాలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుడు పిల్లరా, ఇప్పటికీ పరిస్థితులు అలాగనే ఉన్నాయి. ఎవరిని ఇంతవరకు ఎన్నిసార్లు లైవ్లో సందేశం అందించినా ఎప్పుడైనా ₹1 మరి ఎవరిని మేము అడగలేదు. పొరపాటున అలాగా అడిగేవాళ్ళం కాదులేండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుడు పెట్టారు అంటే కొంతమంది ఉన్నా కూడా ఎదుటివాడికి సహాయం చేసే మనసు లేదు. ఆయన పడక మీద ఉన్నాడు, సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, పలకరించే వాళ్ళు లేరు. చాలా బాధ వేసింది. ఎంతో మంది ఉన్నారు, వేల మంది సేవకులు ఉన్నారు. అందులో కనీసం సగం మంది ఒక మంచి స్థితిలోనే ఉన్నారు. ₹500 అంటే పెద్ద విశేషమేమి కాదు. దేవుడి పిల్లలు అతనికి ఇస్తే అతని కుటుంబం ఏమైతే చెప్పండి, కొద్దిగా ఆదరించబడింది. నేను కాలు ఇరిగింది కాబట్టి అవసరమైతే ఆపరేషన్ చేయించుకుంటాడు. కానీ ఏం లేదు, అలాంటి మనుషులు లేవు. కూడేసుకొని బీరువాళ్ళు దాచి పెట్టుకున్నారు కొంతమంది డబ్బు. ఆయన రాబోతా ఉన్నాడు, మొత్తాన్ని ఏం చేయాలి చెప్పండి, విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఒక ఆయన అంటే ఇలాగ దేవుడి వెళ్ళారా, తినకంట బస్తా బంగారం దాచిపెట్టాడంట. అమ్మ ఎంతండి? బస్తా బంగారం దాచిపెట్టాడంట. ఇంకా పోయే కాలం వచ్చింది ఆయనకి. అమ్మ ఏ కాలం? పోయే కాలం వచ్చిందంట. డాక్టర్ గారికి హాస్పిటల్కి వెళ్ళాడంట, చూపించుకుని డాక్టర్ గారు చెప్పాడంట, అబ్బాయి లాభం లేదయా, ఇక నీ పని అయిపోయింది, ఇంటికి వెళ్ళు, ప్రశాంతంగా తిను, ఉన్నంతకాలం హాయిగా తినేసేసే నీ ప్రాణం పోయిందని చెప్పేసి అన్నాడంట. ఇంటికాడికి వెళ్ళి గోరు నేడుస్తున్నాడంట, ప్రభువా 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 అని. దేవుడి వెళ్ళారా, దేవుడు అతను ప్రార్థన ఆలకించి దేవుడు అతను ప్రత్యక్షమయ్యాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నా కుమారుడా ఏంటి నీ కోరిక ఏంటి అడగమంటే అతను అన్నాడంట, ప్రభువా నేను చిన్ననాటి నుండి తినక బస్తా బంగారం సంపాదించానయ్యా. ఎంత బంగారం? బస్తా బంగారం సంపాదించానయ్యా. నేను చనిపోతా ఉన్నాను కాబట్టి నేను చనిపోయిన తర్వాత నా బస్తా బంగారము నేను పరలోకం తెచ్చుకునేటట్లుగా నాకు సహాయము దయచేయమన్నాడు. ఏమడిగాడండి? బస్తా బంగారం పరలోకానికి తెచ్చుకునేటట్లుగా సహాయం చేయమంటే దేవుడు అన్నాడు, సరే తెచ్చుకోమన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? సరే తెచ్చుకోమన్నాడు. ఇంకా హ్యాపీగా రాత్రి పాపం ఆ సంతోషం చేత అప్పుడు దాకా నెమ్మది లేదు, నిద్ర లేదు,
ఎందుకని? నేను సంపాదించిన ఈ బస్తా బంగారం ఏమైపోయిందో, ఈ బస్తా బంగారం నాతో వస్తే ఎంత బాగుండు అనుకున్నాడు. పాపం మొత్తం మీద దేవుడు ప్రత్యక్షమయ్యాడు, వరం ఇచ్చాడు. హాయిగా ప్రశాంతంగా పడుకున్నాడంట. పడుకున్నట్లే ప్రాణం పోయింది. ప్రాణం పోయిగానే ఆయన ఏం చేస్తున్నాడు? ఆ బస్తా బంగారం దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి భుజాన్ని వేసుకున్నాడంట. పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. పరలోకం గేటు దగ్గర పేతురు గారు ఉన్నాడంట. పేతురు గారు ఉన్నాడంట. ఎవరు నువ్వు అన్నాడు. ఆయన ఫలానా అన్నాడు. సరే నువ్వు అవుట్ అయ్యావు, నీ భుజం మీద ఉన్నది ఏంటనగానే అతను అన్నాడంట, ఇది బంగారం అన్నాడంట. మీరు చెప్పండి, ఇది బంగారం అన్నాడంట. అప్పుడు పేతురు గారు అన్నాడంట, ఇది చూపించమన్నాడంట. చూపిస్తే దేవుడు పిల్లలు అదంతా ఆ గోతం అంతా కింద పోసేసేసినప్పుడు పేతురు గారు అన్నాడంట, ఎందుకు ఈ మెటీరియల్ తెచ్చుకున్నా? రోడ్డు మెటీరియల్ అన్నాడంట. ఏంటి? రోడ్డుకేసే మెటీరియల్ అంటే దాన్ని ఏమంటారమ్మా? మెటీరియల్ తెలుగులో పదార్థం. రోడ్లకేసే పదార్థాన్ని తీసుకొని వచ్చారేంటి? ఇక్కడ పరలోకంలో రోడ్లన్నీ వేసేసి ఉంచారయ్యా. మళ్ళీ ఇంటికి రిపేర్ రావు. మన ఏంటి భూమి మీద వేసినట్లుగా ఇక్కడ ఏమి రిపేర్ రావు, తాపదాపు తీసేయటాలు అలా ఉండవు. ఇక్కడ వేసేసారు రోడ్లు. ఇక్కడ మళ్ళీ రోడ్డు వేయాల్సిన అవసరం లేదు. ఈ మెటీరియల్తో ఈ మనకేం అవసరము లేదు, ఇది బయటపడేమన్నాడంట. ఎప్పుడు నుంచి సంపాదించాడు అది? చిన్నప్పటి నుండి. ఎలా సంపాదించాడంట? తిని తినక. ఎలా చెప్పండి? తిని తినక. ఎంత సంపాదించాడు? బస్తా బంగారం. ఇప్పుడేం చేస్తున్నాడు? అక్కడ తీసుకెళ్ళి కొంతమంది ఇళ్లలో కుప్పలు ధనం ఉన్నా ఎదుటోడికి సహాయం చేయదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదువుగట్టిగా హల్లెలూయా. పక్కనోడికి సహాయం చేయదండి. ఉన్నవాడు ఇంకోటికి సహాయం చేస్తే ఏమవుతుంది చెప్పండి? అతను వాడికి ఒకటి సహాయం చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఈ సినిమా తీసినట్టున్నారు కదా, ఒకరికి సహాయం చేసుకుంటే బాగుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వెళ్ళారు చూడండి, ఇలా సహాయం చేస్తే ఎంత బాగుండు. ఈ రాకడ దినాల్లో పాపులందరంట ఏమవుతారు చెప్పండి? నశించిపోతారంట. ఒక్కడు కూడా మిగలంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మీరు కొద్దిగా ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనాలు 2వ వచనాలు మీరు చదవండి. కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను, ప్రార్థన చేస్తాను. సమయం పరిగెత్తుతా ఉంది. చదువుదా. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఆలకించుడి, యెహోవా దేశమును ఎలా చేయుచున్నాడంట? వట్టిదిగా, అంటే ఏమి లేని దానిగా చేయుచున్నాడు. ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకును కలుగును. ఎవరికి కలిగినట్లు? ప్రజలకు కలిగినట్లుగానే ఎవరికి కలిగిద్దంట? యాజకులకు కలిగిద్దంట. అంటే ప్రజలకి ఏది వచ్చిందో అది ఎవరికి వచ్చింది? యాజకులకు వచ్చింది. మరి ఏమొచ్చింది ఇప్పుడు? చెప్పండి అమ్మా, ఏమొచ్చింది? ఏం జరుగుతుంది? అది ఒకడికి వస్తే మరొకడికి వచ్చింది. అమ్మ ఏం చెప్పండి? ఇప్పుడు ఎవరికైనా చర్చిలో వాళ్ళకి ఒకటి ఉందనుకోండి, అది ఎవరికి వచ్చింది? పాస్టర్ గారికి కూడా. ఇక్కడ ఏమంటుంది వాక్యము చూడండి, ప్రజలు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును. అంటే దాసులకు ఉంటే ఇప్పుడు ఎవరికి వచ్చింది? యజమానులకు కూడా వచ్చింది. ఇంకా ఏంటి చెప్పండి? ఆ దాసులకు కలిగినట్లు వారి యజమానురాళ్ళు కూడా కలుగు. కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును. అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకున్న వారికి కలుగును. వడ్డీకి ఇచ్చు వారికి కలిగినట్లుగా వడ్డీకి తీసుకున్న వారికి కలుగును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. రాకడ దినాల్లో ఇలా జరుగుతాయంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి గట్టిగా హల్లెలూయా. రాకడ దినాల్లో ఇలా జరుగుతుంది. ఇప్పుడు అయ్యే జరుగుతుంది. ఒకళ్ళకుంటే దాసుడికుంటే యజమానుడికి, తర్వాత ప్రజలకుంటే యాజకుడికి, దాసురాలకుంటే దాని యజమానురాలు, అమ్మేవాడుకుంటే కొనేవాడికి. ఏంటిది చెప్పాలా దాన్ని మరొకసారి? ఈ రాకడి దినాలు కాదంటారా?
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. ఇంకా మీరు 7వ వచనాన్ని చదివినట్లయితే ప్రియ దేవుడి బిడ్డలారా, కొత్త ద్రాక్ష రసం ఎంగలార్చుచున్నది, ద్రాక్షావళి క్షీణించుచున్నది, సంతోష హృదయులందరూ ఏమి విడుచుచున్నారంట? నిట్టూర్పు నిడుచుచున్నారంట. ఎవరు? సంతోష హృదయులందరూ. ఇంకా చూడండి, తంబూరాల సంతోష నాదము నిలిచిపోయాను. ఏం నిలిచిపోయిందంట? సంతోష తంబూరా సంతోష నాదం అంట. ఏంటండి ఆటపాటలు, ఏంటవి షూటింగులు, ఇవన్నీ ఏమైపోయినాయి చెప్పండి? నిలిచిపోలేదా? ఇవన్నీ రాకడ దినాలు కాదంటారా? రాకడ దినాలు ఇలా జరుగుతుందని చెబుతున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఏదేమైనా ప్రారంభించుకోమని చెప్పినా కూడా ప్రారంభించుకోవడానికి ధైర్యం చేసి ప్రారంభించగలుగుతున్నారా? ఇంకా ఏమంటున్నాడు? 8వ వచనం, ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను, సితారలు సింపైన శబ్దము నిలిచిపోయెను. ఇంకా పాటలు పాడుచు మనుషులు ద్రాక్షరసం త్రాగరు, పానం చేయవారికి మద్యము చేదాయను. ఇంకా నిరాకరమైన పట్టణము నిర్మూలము ఎవ్వరు ప్రవేశించకుండా ప్రతి ఇల్లు మూయబడేది. ఏంటంట? ఎవరు కూడా ప్రవేశించకుండా ఏమవుతుందంట? ప్రతి ఇల్లు కూడా మూయబడిందంట. మరి రాణిస్తున్నారు ఎవరినైనా? ఎప్పుడు జరుగుతాయి? రాకడ దినాల్లో. యేసుక్రీస్తు వారి రాకడలో ఇలా జరుగుతాయంట. ప్రతి ఇల్లు ఏమవుతుందంట? మూయబడిందంట. ఏదో ప్రాంతాల్లో మేము ప్రార్థనలు జరుపుతూ ఉంటాం. ప్రియ దేవుడి పిల్లలు వాళ్ళు వణికిపోతున్నారు ఎంతంటే. ఎవరైనా వెళ్తుంటే రాణిస్తున్నారా? ఇల్లు ఏం చేస్తున్నారండి? అసలు అయిన వారు చనిపోతున్నారు, వెళ్తున్నారా? శవాలు చుట్టానికైనా మొహాలు చుట్టానికైనా ఇల్లు ఏం చేస్తున్నారు చెప్పండి? మూసి వేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మళ్ళా ప్రసంగి గ్రంథంలో ఉండింది కదా, మీరు చదవండి. 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. దేవుడి పిల్లలు ఒక విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, 12వ వచనం చదువుదాం. దుర్దినాలు రాకముందే ఇప్పుడు ఈటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సులకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే చూడండి. తర్వాత నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇదిగో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇది రాకముందే నువ్వు ఏం చేయాలి? నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎన్ని రాకడి దినాలు, దుర్దినాలు, వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పే సంవత్సరాలంట. ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు ఎవరైనా? ఇంకా కింద వచ్చిన ఉంది కదా 3వ వచనంలో, ఆ దినములంట ఇంటి కావుల వారు వణుకుదురు, ఈ బలిష్ఠులు వంగుదురు. ఇక్కడ దేవుడు బిడ్డలారా, దినాన ఎవరైనా ఇంటికి లోపలికి వచ్చే వాళ్ళు కావుల వారు అంటే ఏం చేస్తున్నారు చెప్పండి? అసలు ఎక్కడికి వెళ్ళాలంటే ముందుగానే శానిటైజ్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరికి ఏది ఉందో అని చెప్పేసి ఏం చేస్తున్నారు చెప్పండి? వణికిపోతున్నారు. ఇవన్నీ రాకడ దినాలు కాదంటారా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి, ఇంకా ఏమంటున్నాడు? ఇసురు వారు కొద్దివారు ఒకట చేత పని చాలించుకొందురు. అంటే పని చేసే వాళ్ళు నేటి దినాలు ఏమో తెలుసా? తక్కువయ్యారు. ఇంకా ఏమంటాడు చెప్పండి? కిటికీలో గుండా చూసేవారు కానలేక ఇందురు. తిరగలి రాళ్ళ ధ్వని అంట తగ్గిపోవును. అమ్మ, ఏ ధ్వని? తిరగలి రాళ్ళ ధ్వని. ఏంటి తిరగలి రాళ్ళు అంటే? ఇసే రాళ్ళు కాదు, శుభము అవి కాదు. ఏంటి తిరగలి రాళ్ళు అంటే? ఈ మధ్య మా ఇంటి దగ్గర ఒక ఉంటుంది, ఏంటి ఆ కొంప ఈ కొంప తిరుగుతున్నావు తిరగలి రాయిలాగా అంటుంది. ఏంటంట? ఆ కొంప ఈ కొంప తిరుగుతుందంట. అమ్మాయిని పట్టుకుని ఏమంటుంది? తిరగలి రాయి అంటుంది. అంటే అటు ఇటు తిరిగేది. ఇక్కడ దేవుడి పిల్లలు అటు ఇటు తిరిగేది తెలుసా? నేటి దినాల్లో బుర్రు 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 బుర్ర తిప్పుతున్నారే వాహనాలు, కారులు, లారీలు, ట్రైన్లు, ఫ్లైట్లు, ఇవన్నీ ఏమైపోయినాయి? తిరగలి రాళ్ళ ధ్వని అంట తగ్గిపోయాను. ఎప్పుడు ఈ జరిగేది?
అంత్య దినాలు, రాకడ దినాలు. దేవుడి పిల్లలు తగ్గిపోయినాయి. ఇప్పుడు కాలుష్యం తగ్గిపోయిందంట, ఆగిందంట ప్రాణాలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పొల్యూషన్ తగ్గింది. ఏంటి ఒకప్పుడు దేవుడి వెళ్ళారా, హైదరాబాద్ ఒక మీటింగ్ ఉంటే వెళ్ళాము మేము. ఎల్బీ నగర్ నుండి ఒక ప్రాంతానికి 5 కిలోమీటర్ల ప్రయాణం. అది ఉదయం 6 గంటలకు ప్రయాణం కొనసాగిస్తే అక్కడికి వెళ్ళేసరికి 11 అయింది మాకు. ఎందుకని ఎక్కడ చూసినా ట్రాఫిక్, సిగ్నల్, కదలట్లా కారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడంటే రోడ్లన్నీ ఏమైపోయినాయంట, ఫ్రీ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఏమైపోయిందంట, తిరగల రాళ్ళ ధ్వని తగ్గిపోయి ఈదు తలుపులు మూయబడును. ఈ మాట మనం చెప్పాను. ఏంటి, ఈది తలుపులు మూసేశారు. ఏంటి, ఒక ప్రాంతం నుండి మన ప్రాంతానికి రాకుండా. ఇందాక అక్కడ మన ప్రసంగం ఏమంటున్నాడు, ఇల్లు తలుపులు మూసుకున్నారు. ఇక్కడ యెషయా ఏమంటున్నాడు, యెషయా ఏమో ఇంటి తలుపులు మూసుకున్నారు. ప్రసంగం ఏమంటున్నాడు, వీధి తలుపులు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళటానికి వీలు లేకుండా ఏం చేశారు చెప్పండి, మూసివేసేశారు. ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్ళటానికి వీలు లేకుండా వీధి తలుపులు మూసివేసేశారు మొన్నటి దాకా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఏంటి, దేనికి సూచనలు? ఇవన్నీ యేసుక్రీస్తు వారి రాకడకు సూచనలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, నేను ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. ఇవన్నీ ఆయన రాకడకు సూచనలు కాదా? ఏంటి చెప్పండి, ఆయన రాకడకు సూచనలు కావా? ఆయన రాకడ దినాలు కావా? కాబట్టి నేను ప్రభు ప్రేమను బట్టి మనం చేసింది తెలుసా, ఈ సమయంలో నీవు నీ ఇంటి వారు రక్షింపబడి ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండండి. ఏం చేయాలి చెప్పండి, ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండండి. మనలో ఏదైనా పొరపాట్లుంటే దేవుడి సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి. లేకపోతే పాపులు నశించిపోతారు. ఒక్కడు కనపడడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడు కూడా కనపడడు. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలి చెప్పండి, మారాలి. యేసయ్య దగ్గరికి రావాలి. యేసు రక్తం అంట ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుడు వెళ్ళారా, ఈ సమయంలో మీరు ఎవరైనా సరే, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, యేసుక్రీస్తు వారి రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన రాకడకు సిద్ధపడండి. మీ కుటుంబాలను సిద్ధపరచుకోండి. మీ ఇరుగు పొరుగు వారిని, మీ బంధువులకు ఆయన రాకడ గురించి చెప్పండి. ఆయన రాకడ కొరకు మీరు అందరూ సిద్ధపడాలి. ఈ సమయంలో సిద్ధపడకపోయినట్లే దానివల్ల ఏం జరగబోతుంది చెప్పండి, భయంకరమైన ఉప్పొత్తు రాబోతా ఉంది. ఆయన రాకడ అనంతరం అంట. దేవుడి పిల్లల సంఘం ఎత్తబడిన తర్వాత చంద్రుడి క్రాంతి ఎలా ఉండింది చెప్పండి, సూర్యుడిలాగా ఉండిద్దంట. సూర్యుడి వెలుగు ఎలా ఉండింది చెప్పండి, 7 దినముల వెలుగు ఒక దినములాగా ఉండిద్దంట. ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతా ఉంది దేశం. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకమునిపే మన స్థితిగతులని మార్చుకొని ప్రభువుని అంగీకరించి రక్షింపబడి ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కొని ఆయన రాజ్యం కొరకు రాకడ కొరకు మీరందరూ సిద్ధపడేవారిగా ఉండండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి కృపాశీర్వాదాలు దేవుడు తన బిడ్డలందరికీ అనుగ్రహించును గాక. ఆమె కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ పిల్లరా చెప్పడానికి సమయం కాదు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడ, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి అయ్యా. మరొక తరుణం ఈ రాకడ దినాలు కాదా అని నాయన అంశం విషయమై ఆ అంశంలో నాయన నువ్వు మాట్లాడిన సందేశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. చెప్పబడిన మాటలు బిడ్డ హృదయాల్లో నీ కట్టి ఫలింపచేయండి. నీ నామంలో దేవుడి బిడ్డలందరూ రక్షింపబడాలి. నీ రాకడ కొరకు బిడ్డలందరూ సిద్ధపడి ఉండాలి నాయన. ఎవరైతే నిన్ను అంగీకరించి ఉన్నారో వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఇంటిలో ఉన్న నాయన పిల్లలు, వాళ్ళ యజమానులు, భార్య, భర్త, బిడ్డలు, తల్లిదండ్రులు, నాయన బంధువులు, అన్న తమ్ముళ్ళు, సమస్తం నాయన రక్షింపబడి రాజ్యం కొరకు సిద్ధపడినట్లుగా సహాయం దయచేయండి. ఈ సమయంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుందుమా అని
ఈ భూలోకం వైపు చూడక, ఈ భూలోక సంబంధమైన వాటి వైపు మనసు ఉంచక, నీ మహిమ రాజ్యం వైపు పైన వాటిని ఎత్తిగవారుగా వీళ్ళందరినీ మీరు ఉంచండి. మా ప్రార్థన అంగీకరించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి.